వెల్కమ్ టు ధర్మ అండ్ లా సిరీస్. మనం చిన్నప్పటి నుంచి మహాభారత కథలు వింటూనే పెరిగాం కదా. ఆ మహాభారత కథలను ఆధారంగా చేసుకొని మన కొత్త చట్టాలైన బిఎన్ఎస్ సెక్షన్స్ గురించి మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెలుసుకోబోతున్నాం. ఇదే మన ధర్మ అండ్ లా సిరీస్ యొక్క స్పెషాలిటీ. ఇక ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో విరాటరాజు బామ్మరిది కీచకుడు ద్రౌపదిని చూసి మోహించాడు. ద్రౌపది తన అనాసక్తిని స్పష్టం చేసినప్పటికీ కీచకుడు ఆమెను ప్రతిరోజు వెంబడించడం ప్రారంభించాడు. ఆమె రాజభవనంలో ఎక్కడికి వెళ్ళినా, పని నిమిత్తం బయటకు వెళ్ళినా కూడా కీచకుడు ఆమెని నీడలా వెంటాడుతూనే ఉన్నాడు. కీచకుడు తన చూపులతో, మాటలతో ద్రౌపదికి తీవ్రమైన మానసిక ఆందోళన కలిగించి ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగాన్ని కలిగించాడు. ఒక మహిళ వద్దని చెప్పినా కూడా పదే పదే ఆమెను వెంబడించడం చట్టరీత్యా నేరమవుతుంది. కీచకుడు వేధింపులు భరించలేక ద్రౌపది భీముడికి మొరపెట్టుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి కీచకుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ద్రౌపదిని వెంబడిస్తూ కీచకుడు నాట్యశాలకు వచ్చాడు. అక్కడ ద్రౌపదికి బదులుగా భీముడు మారువేషంలో ఉన్నాడు. అంధకారంలో ద్రౌపది అనుకొని కీచకుడు భీముడి దగ్గరికి వెళ్ళగా భీముడు తన బలంతో కీచకుడిని హతమార్చాడు. ఈ సంఘటనలో కీచకుడు చేసిన పని ఒక మహిళను ఆమె ఇష్టానికి విరుద్ధంగా వెంబడించడం మరియు నిఘా ఉంచడం అవుతుంది. ధర్మరాజు ఈ విషయాన్ని విశ్లేషిస్తూ స్త్రీ గౌరవాన్ని భంగం కలిగించేలా ప్రవర్తించే వారికి కఠిన శిక్షలు తప్పవని వివరించాడు. బిఎన్ఎస్ సెక్షన్ 78 ప్రకారం ఒక పురుషుడు ఒక మహిళను ఆమె విముఖతను లెక్క చేయకుండా పదే పదే వెంబడిస్తే అది స్టాకింగ్ అవుతుంది. ఈ కథలో కీచకుడు ద్రౌపదిని వెంబడించినందుకు ఈ సెక్షన్ కింద శిక్షార్హుడు అవుతాడు. మొదటిసారి ఈ నేరానికి పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. మీరు లేదా మీకు తెలిసిన మహిళలు ఇలాంటి వేధింపులకు గురైతే గనక భయపడకండి. వెంటనే చట్టపరమైన సహాయం తీసుకోండి. జ్ఞానమే మీ కవచం. మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే చట్టాలపై అవగాహన పెంచుకోండి. మేల్కొని ఉండండి. మీ హక్కులని కాపాడుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.